హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా నమస్కారం. ఈరోజు బీన్ డివైన్ అప్లికేషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఈ అప్లికేషన్ గురించి రివ్యూ ఇవ్వమని కొంతమంది ఫ్రెండ్స్ నాకు మెసేజ్ చేయడం జరిగింది. అయితే ఈ అప్లికేషన్ లాంగ్ టర్మ్ వర్క్ చేస్తుందో లేదా, ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ ఎప్పుడు, ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుంది, ఇలాంటి అన్ని విషయాల గురించి ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. వీడియోని అక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ముందుగా వీడియో డిస్క్లైమర్: ఈ వీడియో కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే చేస్తున్నాను, ప్రమోషన్ పర్పస్ కాదు, ఇన్వెస్ట్మెంట్ చేయండి అని చెప్పడానికి కాదు. ముందుగా ఈ కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకుందాం. బీన్ డివైన్ ఈ కంపెనీ ప్రపంచంలో ఏదో ఒక కంట్రీలో ఉండే ఉంటుంది. అయితే ఈ బీన్ డివైన్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. ఈ కంపెనీ పేరు వాడుకొని కొంతమంది స్కామర్లు ఇలాంటి అర్నింగ్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రిలీజ్ చేస్తూ ఉంటారు. ఈ విషయం తెలియక చాలామంది పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టి డబ్బు నష్టపోతూ ఉంటారు. సో మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, ఈ బీన్ డివైన్ కంపెనీ వాళ్ళు ఎటువంటి అర్నింగ్ అప్లికేషన్ మార్కెట్లోకి రిలీజ్ చేయలేదు. అలాగే ఈ అప్లికేషన్కి ఆ కంపెనీ వాళ్ళకి ఎటువంటి సంబంధం లేదు. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్దాం. ఇక్కడంతా ప్లాన్స్ గురించి అయితే ఇవ్వడం జరిగింది. జాయిన్ వాట్సాప్ గ్రూప్, ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ వాట్సాప్ గ్రూప్కి వెళ్తుంది. ఇక్కడ క్లిక్ చేసినట్లయితే వాళ్ళ టెలిగ్రామ్ గ్రూప్కి అయితే వెళ్తుంది అనమాట. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, ఇక్కడ నుంచి విత్డ్రాల్స్ అయితే చేసుకోవచ్చు. మినిమం విత్డ్రాల్ ₹110 అనమాట. సర్వీసెస్ అంటే కస్టమర్ సపోర్ట్కి వెళ్తుంది. రివార్డ్ మీద క్లిక్ చేస్తున్నాను. రివార్డ్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. మీ రిఫరల్ లింక్ నుండి ఇంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే మీకు ఈ రివార్డ్స్ అయితే రావడం జరుగుతుంది అంటున్నారు. టీమ్ మీద క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మీ రెఫరల్ లింక్ ఉంటుందండి. మైన్ మీద క్లిక్ చేస్తున్నాను. మైన్ మీద క్లిక్ చేయగానే ఇలా అయితే ఓపెన్ అవుతుందండి. ఇందులో రిజిస్టర్ అవగానే ముందుగా మనకి ₹110 అయితే బోనస్ రావడం జరుగుతుందన్నమాట. మనం విత్డ్రా చేయడానికి అవ్వదండి. ఏదన్నా ప్లాన్ పర్చేస్ చేసిన తర్వాతే మనం ఈ ₹110 విత్డ్రా చేయడానికి అవుతుంది. ఇక్కడ నుంచి రీఛార్జ్ చేసుకోవచ్చు, విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. ఇక్కడ బ్యాంక్ అంటే మన బ్యాంక్ అకౌంట్ అయితే మనం యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రివార్డ్కి వచ్చిన అమౌంట్ చూసుకోవచ్చు. బోనస్ ఇక్కడ కోడ్ అయితే ఇవ్వాల్సి ఉంటుందండి. వీళ్ళు అఫిషియల్ వాట్సాప్ గ్రూప్లో కానీ టెలిగ్రామ్ గ్రూప్లో కానీ కోడ్ ఇస్తూ ఉంటారు. ఆ కోడ్ని మీరు కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేసినట్లయితే రివార్డ్ వస్తుంది. ఇక్కడ రికార్డ్స్, మై ప్రోడక్ట్స్ అంటే మీరు తీసుకున్న ప్లాన్ యొక్క వివరాలు అయితే ఉంటాయి. లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ నుంచి మీరు మార్చుకోవచ్చు. ఇక్కడ నుంచి మీరు కస్టమర్ కేర్ని కాంటాక్ట్ చేయొచ్చు. ప్రతిసారి కూడా మీరు లింక్ త్రూ ఓపెన్ చేసినట్లయితే సైన్ అవుట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లాన్స్ గురించి మాట్లాడుకుందాం. నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి, ఎందుకంటే యూట్యూబ్ కొత్త పాలసీ అయితే తెచ్చింది. మనం ప్లాన్స్ గురించి డెప్త్గా డిస్కస్ చేసినట్లయితే కమ్యూనిటీ గైడ్లైన్స్ స్ట్రైక్ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నేను ప్లాన్స్ గురించి డెప్త్గా అయితే చెప్పనండి. ఇందులో ఆల్ ప్లాన్స్ డైలీ ఇన్కమ్, డైలీ విత్డ్రాల్స్ చేసుకోవచ్చు. ₹600 ఇన్వెస్ట్మెంట్ చేసినట్లయితే డైలీ మీకు ₹24 రావడం జరుగుతుంది. ప్లాన్ పీరియడ్ 42 రోజులు ఇచ్చారు. 42 రోజులకు కానీ మీకు ₹1008 అయితే రావడం జరుగుతుంది అనమాట. ఈ అప్లికేషన్ గురించి, ఇందులో ప్లాన్స్ గురించి మీకు క్లారిటీగానే చెప్పాను అనుకుంటున్నాను. ఇప్పుడు ఈ అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకుందాం. డొమైన్ ఇన్ఫర్మేషన్: ఈ డొమైన్ రిజిస్టర్ అయింది 15వ తారీఖు ఫిబ్రవరి 2026. డొమైన్ ఎక్స్పైరీ 15వ తారీఖు ఫిబ్రవరి 2027. డొమైన్ అప్డేట్ 16వ తారీఖు ఫిబ్రవరి 2026 అనమాట. అయితే ఇక్కడ మనం ఎక్స్పైరీ డేట్ గురించి మాట్లాడుకుందాం. 2027 వరకు పెట్టారు కాబట్టి వెబ్సైట్ ఎక్స్పైరీ అంటే 1 ఇయర్ పెట్టుకున్నారు. 1 ఇయర్ పెట్టారు కదా అని చెప్పేసి అని అప్లికేషన్ 1 ఇయర్ అయితే వర్క్ చేయలేని లేదండి. ఇవన్నీ కూడా లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదు. కొన్ని 20 రోజులు వర్క్ చేస్తే, కొన్ని 1 నెల, కొన్ని 1.5 నెల, కొన్ని 3 నెలలు, ఒక్కొక్కసారి 9 నెలలు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి. అంతేగాని లైఫ్ టైం వర్క్ చేసే అప్లికేషన్స్ కాదనమాట. అయితే ఈ అప్లికేషన్ ఎగ్జాక్ట్ లాంచ్ డేట్ వచ్చేసరికి 19వ తారీఖు ఫిబ్రవరి 2026లో ఈ అప్లికేషన్ అయితే మార్కెట్లోకి వచ్చిందనమాట. అప్లికేషన్ లాంచింగ్ డేట్ గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు ఇందులో ఎంతవరకు రిస్క్ ఉంటుందనే విషయాల గురించి మాట్లాడుకుందాం. ముందుగా ఈ అప్లికేషన్ గురించి మాట్లాడుకుంటే ఇది ఒక మిడ్ టర్మ్ అప్లికేషన్ అనమాట. మీకు ఇక్కడ చూడటానికైతే లాంగ్ టర్మ్ అప్లికేషన్లా కనిపిస్తుంది, కానీ ఇది ఒక మిడ్ టర్మ్ అప్లికేషన్. ఎవరైనా మీకు లాంగ్ టర్మ్ అప్లికేషన్ చెప్తే మాత్రం నమ్మకండి, ఇది మిడ్ టర్మ్ అప్లికేషను. మిడ్ టర్మ్ అప్లికేషన్స్ ఎలా వర్క్ చేస్తాయంటే, లాంచ్ చేసిన డేట్ నుండి 25 రోజులు, 30 రోజులు, ఒక్కొక్కసారి 45 రోజులు కూడా వర్క్ చేస్తూ ఉంటాయి అన్నమాట. ప్రతి అప్లికేషన్ 45 రోజులు వర్క్ చేయడం లేదు. కొన్ని అప్లికేషన్స్ 25 రోజులు కూడా క్లోజ్ అయ్యే అవకాశం ఉంది. మీకు ఇంకొక విషయం చెప్పాలి. బీన్ డివైన్ అప్లికేషన్ డిసెంబర్ 2025లో ఒకసారి అయితే మార్కెట్లోకి రావడం జరిగింది. అది వచ్చేసరికి ఒక 1 మంత్ మాత్రమే వర్క్ చేసింది. జనవరి 2026లో క్లోజ్ అయితే అయిపోయిందనమాట. మళ్ళీ అదే పేరుతో అప్లికేషన్ అయితే మళ్ళీ మార్కెట్లోకి తీసుకొచ్చారనమాట. ఇప్పుడు 2026 ఫిబ్రవరి 19వ తారీఖున మళ్ళీ సేమ్ పేరుతో మార్కెట్లోకి అప్లికేషన్ తెచ్చారు. సేమ్ ఇంటర్ఫేస్ అనమాట, ఏం మార్పు లేదు. కొన్ని ప్లాన్స్ అయితే మార్చారు అంతవరకే, కానీ ఇంటర్ఫేస్ అయితే అట్లాగే ఉంది. ఇందులో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా చేయకూడదనే విషయం గురించి మాట్లాడుకోవాల్సి వస్తే, ఇలాంటి అప్లికేషన్స్లో ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్పి నేను ఎవరికి సలహా అయితే ఇవ్వనండి. మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవాలనుకుంటే అది మీ ఓన్ రిస్క్తో మీరు ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవచ్చండి. మీ డబ్బు మీ ఇష్టం, నష్టం వచ్చినా ప్రాఫిట్ వచ్చినా రెండు మీకే ఉంటాయి. ఇలాంటి అప్లికేషన్స్ గురించి ఎటువంటి నాలెడ్జ్ లేని వాళ్ళు దయచేసి వీటి జోలికి రాకండి. వీటిలో ఇన్వెస్ట్మెంట్లు చేసి మీ డబ్బు నష్టపోకండి. ఇక నా వీడియో నచ్చినట్లయితే నా వీడియోకి ఒక లైక్ కొట్టండి. అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.